ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు అనగా 2024 సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరము భాద్రపద మాసము వర్ష ఋతువు తిథి శుక్లపక్షం చతుర్దశి సెప్టెంబర్ 16వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల నుండి సెప్టెంబర్ 17వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 11 గంటల 44 నిమిషాల వరకు. తదుపరి శుక్లపక్షం పూర్ణిమ సెప్టెంబర్ 17వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 11 గంటల 44 నిమిషాల నుండి సెప్టెంబర్ 18వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 8 గంటల 4 నిమిషాల వరకు. నక్షత్రం శతభిషం సెప్టెంబర్ 16వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 4 గంటల 33 నిమిషాల నుండి సెప్టెంబర్ 17వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 1 గంట 53 నిమిషాల వరకు. తదుపరి పూర్వభాద్ర సెప్టెంబర్ 17వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 1 గంట 53 నిమిషాల నుండి సెప్టెంబర్ 18వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 11 గంటల వరకు. కరణం పణజి సెప్టెంబర్ 17వ తేదీ అనగా సెప్టెంబర్ 16 రాత్రి తెల్లవారితే 17వ తారీఖు అనగా 1 గంట 30 నిమిషాల నుండి సెప్టెంబర్ 17వ తేదీ ఉదయం 11 గంటల 44 నిమిషాల వరకు. భద్ర సెప్టెంబర్ 17వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 11 గంటల 44 నిమిషాల నుండి సెప్టెంబర్ 17వ తేదీ రాత్రి 9 గంటల 55 నిమిషాల వరకు. భవ సెప్టెంబర్ 17వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 9 గంటల 55 నిమిషాల నుండి సెప్టెంబర్ 18వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 8 గంటల 4 నిమిషాల వరకు. వారము మంగళవారము సూర్యోదయము ఉదయం 6 గంటల 8 నిమిషాలకు, సూర్యాస్తమయము సాయంత్రం 6 గంటల 12 నిమిషాలకు. చంద్రోదయం సెప్టెంబర్ 17వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 5 గంటల 51 నిమిషమునకు. చంద్రాస్తమయము సెప్టెంబర్ 18వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 6 గంటల 3 నిమిషాలకు. రాహుకాలము మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 42 నిమిషాల వరకు. యమగండ కాలము ఉదయం 9 గంటల 9 నిమిషాల నుండి 10 గంటల 39 నిమిషాల వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల నుండి 1 గంట 41 నిమిషం వరకు. దుర్ముహూర్తము ఉదయం 8 గంటల 33 నిమిషాల నుండి 9 గంటల 21 నిమిషం వరకు. తదుపరి రాత్రి 10 గంటల 59 నిమిషాల నుండి 11 గంటల 46 నిమిషాల వరకు. వర్జ్యము రాత్రి 7 గంటల 31 నిమిషం నుండి 8 గంటల 55 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 46 నిమిషాల నుండి 12 గంటల 34 నిమిషాల వరకు. అమృతకాలము ఉదయం 7 గంటల 29 నిమిషాల నుండి 8 గంటల 54 నిమిషాల వరకు. తదుపరి రాత్రి అంటే తెల్లవారితే 18వ తేదీ బుధవారం అనగా 3 గంటల 57 నిమిషాల నుండి ఉదయం 5 గంటల 21 నిమిషం వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 32 నిమిషాల నుండి 5 గంటల 20 నిమిషాల వరకు. సూర్యరాశి కన్య, దిశాశూలం ఉత్తర. ఇవండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు 2024 సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. తలలో భారం మరియు ఉద్రిక్తత లాంటివి అనిపించవచ్చు. ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న వృషభ రాశి వారు ఈరోజు లక్ష్మీ చాలీసాను పఠించడం వలన ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. ఈరోజు మీరు ఆత్మ పరిశీలనలో కొంత సమయాన్ని గడపండి. ఈరోజు మీరు ఆధ్యాత్మిక చింతనలో బిజీగా ఉంటారు. మీ సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం పనిచేయండి. ఈరోజు వృషభ రాశి వారు డబ్బు సంబంధిత లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ అవసరాల కోసం డబ్బును ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావచ్చు. వృధా ఖర్చులు మాత్రం చేయకండి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. వ్యాపారంలో అద్భుతమైన పురోగతి సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. స్నేహితులతో కలిసి కూడా కొత్త పనులను ప్రారంభించాల్సి ఉంటుంది. ఈరోజు మీరు మీ మెరుగైన ప్రతిభను సందర్శించడం ద్వారా మీ పని రంగంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. మీ బలహీనమైన ప్రదేశం మీ గొంతు. విద్యార్థులు తమ అభివృద్ధి కోసం సమస్యలను ఎదుర్కొంటారు. ఈరోజు సమాజంలో గౌరవ ప్రతిష్టలు మీవి పెరుగుతాయి. ఈరోజు హృదయం నుండి కొంత భారం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకోసం మిమ్మల్ని ఆశ్చర్యపరిచే బహుమతి లాంటిది ఏమైనా మీకు సర్ప్రైజింగ్గా ప్లాన్ చేయవచ్చు. ప్రేమ వ్యవహారాలలో ఉన్న వృషభ రాశి వారు తమ పార్ట్నర్ను సంతోషపెట్టడానికి ఈరోజు విహారయాత్రకు వెళ్తారు. మీ విపరీతమైన ఖర్చులు మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు కాబట్టి ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త పడండి.
ఈరోజు మీరు మానసికంగానూ కలవరంగానూ ఉండవచ్చు. ఉద్యోగస్తులు వారి ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదాలు ఉన్నాయి. మీ ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం ఉంది. ఈరోజు ఇంటి పరిస్థితిని అర్థం చేసుకొని ఆర్థిక పరిస్థితి గురించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మీకు అస్సలు పని చేయాలి అని అనిపించదు. కొన్ని విషయాలలో మీ మనసు సందిగ్ధంలో ఉండవచ్చు. వైవాహిక జీవితంలో మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలియని వ్యక్తి నుండి ఈరోజు మద్దతు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలలో కొంతమంది వృషభ రాశి వారు ఈరోజు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. జీవిత భాగస్వామి నుండి ఈరోజు తగినంత మద్దతును మరియు సాంగత్యాన్ని పొందుతారు. మీ పనులలో మీరు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే అవి కూడా ఈరోజు తొలగిపోతాయి. ఈరోజు మీ తండ్రితో మీరు ఏదైనా పని గురించి మాట్లాడవచ్చు. ఆస్తుల విషయంలో సోదరుల మధ్యన కొంత విభేదాలు ఉంటాయి. విహారయాత్రకు వెళ్లాల్సి వస్తే గనక మీ విలువైన వస్తువులను మీరు జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక విషయంలో మనసు మాత్రం ఆందోళన చెందుతుంటుంది. తెలియని వ్యక్తుల నుండి దూరం పాటించడం చాలా మంచిది. మీ సొంత గౌరవం గురించి మీకు ఆందోళన ఉంటుంది. ఈ కారణంగా మీరు ఇతరులతో గొడవపడే అవకాశం కూడా ఉంది. ఈరోజు కొంత సమయాన్ని ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం పట్ల ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు గొంతు సంబంధితమైన సమస్యలు, ఇబ్బందులు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్థిక లావాదేవీల విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి. డబ్బును ఆచితూచి ఖర్చు చేయటం ఎంతైనా అవసరం. ఈరోజు వృషభ రాశి వారు లక్ష్మీదేవిని పూజించడం వలన, లక్ష్మీ చాలీసాను పఠించడం వలన ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. అదేవిధంగా డబ్బుకు సంబంధించిన శుభవార్తను కూడా వింటారు. ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 4 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు పసుపు రంగు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనసారా ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.